ఈ ఎనర్జీ ట్రేడ్ని మనము ఇంకా కంటిన్యూ చేయాలి అని అనుకోవడం అనేది గ్లోబల్ ఎనర్జీ మార్కెట్స్లో స్టేబుల్ అవ్వడానికి ఏమైనా హెల్ప్ అవుతుందంటారా ఇది? బాగా బాగా రష్యన్ ఆయిల్ మనం కొనమంటే మిగతా ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతుంది. రోజుకి 2 మిలియన్ బ్యారెల్స్ మనం కొంటున్నాం, చైనా 7 మిలియన్ బ్యారెల్స్ కొంటున్నారు పర్ డే. సో అందువల్ల ఇది మన 2 మిలియన్ బ్యారెల్స్ రష్యా నుంచే కొంటున్నాం, మిగతా దేశాల నుంచి 1 మిలియన్ అనుకుంటున్నాం. నేను చెప్తున్నా అది తప్పకుండా మనం రష్యా నుంచి కొన్నాం కాబట్టి ప్రైసెస్ తగ్గినాయి. ఆ సమయంలో భారతదేశాన్ని రష్యా నుంచి కొంటే పర్వాలేదని జో బైడెన్ అన్నారు, ఎందుకంటే మిగతా ప్రైసెస్ తగ్గినాయి కదా. అందువల్ల ఇప్పుడు ట్రంప్కి ఆలోచన లేదు, మెల్లిగా తెచ్చుకుంటాడు. ఒకవేళ రష్యాతో ఆయిల్ కొంటాం మానేస్తే అంతా బాగుంటుంది, పెద్ద తేడా ఏముంటుంది, అమెరికాతో ట్యాక్సెస్ ఏం తగ్గిస్తారు, అంత పెద్ద తగ్గేది లేదు. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక పెద్ద పరీక్ష భారతదేశం. మనం ఇండిపెండెంట్గా నిలబడగలవా లేదా, నిలబడాలని ఆశ ఉన్న నిలబడగలవా లేదా. కొంతవరకు ఇది రష్యా మీద కూడా డిపెండెంట్. రష్యా కూడా భారతదేశానికి సాయం చేయాలి, రష్యా కూడా చైనాతో కలిసి ఎలా చేయాలి కొద్దిగా ఆలోచించాలి. చైనా అలాగ ఆలోచిస్తుందా, భారతదేశం పోతే మంచిది తర్వాత చూసుకుందాం, పోయితే ముందు పక్క రోజు పోయేది కదా, చైనా ఆలోచించాలా. అమెరికాతో చైనా డైరెక్ట్గా ఇప్పుడు యుద్ధ పరిస్థితులు లేకపోయినా రైవలరీ ఉన్నది. అలా రైవలరీలో భారతదేశాన్ని నమ్ముతుందా చైనా, ఎందుకు నమ్ముతుంది. సో మనకి అమెరికాతో బాగోలేదు, చైనాతో అమెరికా విరోధి మనం బాగోలేదు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ చాలా కష్టం కదా కలపటం. మనం ఒక స్టాండ్ తీసుకుని అన్నారు గవర్నమెంట్, ఇండిపెండెంట్గా ఉంటాం, ఆయిల్ కొంటాం, మమ్మల్ని కొనొద్దని చెప్పడానికి ఎవరికి వీల్లేదు. ఆ లైన్ మీద ఉంటాం, వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. మనం ట్యాక్సెస్ వేస్తాం వాళ్ళ మీద, వాళ్ళు కాదు అది అంత మనం ఇంపోర్ట్ చేయం కాబట్టి పెద్ద మనం వేసేది ఉండదు. వాళ్ళు మన దేశానికి పంపించే మనకు అవసరం విమానాలు కాబట్టి అంత వేయరు. సో ఇది పెద్ద ఛాలెంజ్ ఫేస్ చేస్తారు ప్రభుత్వాన్ని నేను భావిస్తాను. అంటే ఇటు పాకిస్తాన్ పైనేమో టారిఫ్స్ తగ్గించడము, అట్ ద సేమ్ టైము ఇండియా పైనేమో ఎక్కువ టారిఫ్స్ ఉంటాయి అని బెదిరింపుడు. ఇవి ఈ రకమైనటువంటి లోవర్ అండ్ హయ్యర్ టారిఫ్స్ అనేవి రీజనల్ పవర్ డైనమిక్స్కి ఏమైనా మార్చగలవంటారా? మార్పు ఉండదు, మనం ఎలా తట్టుకుంటాం దాని మీద ఉంటుంది. పాకిస్తాన్ ఆనందపడవచ్చు, చైనా కూడా ఆనందపడుతుంది, నేపాల్ ఆనందపడుతుంది, శ్రీలంక ఆనందపడుతుంది, బంగ్లాదేశ్ ఆనందపడుతుంది. కానీ భారతదేశం ఎలా నిలబడుతుంది, 5వ ఎకానమీ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 4 అన్నారు కదా, ఎలా నిలబడతాం, కొన్ని రోజులు నష్టం వస్తే ఎలా చేస్తాం, అది మనం చూడాలి. మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాం, ఎంత చైనీస్ లాగా తట్టుకోలేవా లేవు, వాళ్ళు ఇంకా చాలా బలం ఉన్నారు. గవర్నమెంట్ ఏం చేస్తారో చూడాలి. వాళ్ళకి ఏదో పాసిబిలిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్కి అవకాశాలు ఉన్నాయి, కానీ చేస్తారా, ఏ లైన్ మీద వెళ్తారు. గవర్నమెంట్ కూడా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు, చూడాలి రాబోయే రోజుల్లో. అంటే సౌత్ ఏషియాలో సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ ఏంటంటారు? సౌత్ ఏషియాలో సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ అంటే ఇదంతా ఒక ఫ్లక్స్లో ఉన్నది కదా. జపాన్, కొరియా 75 సంవత్సరాలు అమెరికాతో వాళ్ళ allies, వాళ్ళకి విరోధాలు వచ్చేసినాయి కదా. వాళ్ళు నమ్మలేకపోతున్నారు కదా. జపాన్, కొరియా, అమెరికా మాట ఇచ్చింది. ఈవేళ కూడా అమెరికన్ సైనికులు అక్కడ ఉన్నారు. కొరియాలో 1000 మంది ఉన్నారు, 40-50 వేల మంది, జపాన్లో 50 వేల మంది ఉన్నారు. సెకండ్ వరల్డ్ వార్ నుంచి అగ్రిమెంట్ ప్రకారంగా అమెరికన్ రక్షణ, వాళ్ళే అమెరికా నమ్మలేకపోతున్నారు. యూరోప్లో బేసెస్ ఉన్నాయి అమెరికా, మొన్నటి వరకు నమ్మలేదు అమెరికాని, వదిలేసామన్నారు. వాళ్ళని ఎంతో ఏడిపించాడు ట్రంప్, లెక్కలేదన్నాడు, పాత ఏలాయదంతా పనికి రాని వాళ్ళు అన్నాడు. సో ప్రపంచం అంతా ఒక మార్పులో ఉన్నారు. జపాన్, కొరియా, యూరోపియన్ కంట్రీస్ అమెరికా నమ్మట్లేదంటే ఇంక మనకేంటి పెద్ద సంబంధం. వాళ్ళు చేయలేదు అని ఎందుకు అనుకోలేదు, వాళ్ళకే చేయలేదు కదా. అందువల్ల ప్రపంచం అంతా మార్పు కోరుకుంటున్నారనమాట. సో మార్పు మంచిదే, ఏదో యాడ్లో చెప్పినట్టు మరొక మంచిదే అంటారు కదా సార్, అలాగా మార్పు మంచిదే. వాళ్ళు ఒకవేళ అమెరికా దీంట్లో ఫెయిల్ అయిపోతే, మనం లొంగలేకపోతే వాళ్ళు పెద్ద ఫెయిల్ అయిపోతారు కదా. సో అది చూడాలి. మనం అందరూ అనుకుంటున్నాం మనం ఫెయిల్ అయిపోతాం, వాళ్ళు ఫెయిల్ అవుతే
రష్యా యుద్ధం పెంచితే రష్యా మొన్నటి నుంచి యుద్ధం పెంచింది, అమెరికా యుద్ధం పెంచింది. న్యూక్లియర్ యుద్ధానికి రెడీ అవుతుంది అమెరికా, మేము రెడీ అన్నారు రష్యా. ఇది దాదాపు 50 సంవత్సరాల నుంచి ఆ మాట లేదు ఇద్దరి మధ్యన న్యూక్లియర్ వార్ గురించి. సడన్గా నిన్నటి నుంచి మొత్తం మారిపోయింది సిచ్యువేషన్. ఎవరో నార్త్ కొరియా, లేకపోతే క్యూబా, వెనుజులా, ఇరాన్, పాకిస్తాన్, రోగ్ దేశాలు కొంతమంది ఏదో న్యూక్లియర్ వార్ స్టార్ట్ చేస్తామనేది వేరు. ఇప్పుడు ఇద్దరు సూపర్ పవర్స్ అంటున్నారంటే ఎంత మార్పు వాళ్ళలో వాళ్ళకి వచ్చేసింది, వాళ్ళ మీద ఎంత మార్పు వచ్చింది. సో చాలా చేంజ్ వచ్చేసింది గత 48 గంటలలో 72 గంటలు. ఈ చేంజ్ ఎలాగెళ్తాది మనం చెప్పలేము, కానీ ఇంత విశేషమైన చేంజ్. 1997లో అణు యుద్ధం గురించి ఒప్పందం అమెరికా రష్యా, నాన్ ప్లారిఫికేషన్ ట్రీటీ అంటే పెరగకుండా న్యూక్లియర్ అణు, అదే బయటకు వచ్చేస్తా ఉంటున్నారు రష్యా. అయితే ఎంత మార్పు వచ్చేసింది ఈ 3 రోజుల్లో. అంత మార్పు, అంత రెవల్యూషనరీ మార్పు జరిగే టైంలో మన భారతదేశంలో కూర్చొని ప్లాన్ చేయలేం. వాచ్ చేయాలి, అడ్జస్ట్ అవ్వాలి. ఏ దేశం మనకి శత్రువు కాదు, విరోధం కాదు, పర్మనెంట్ ఫ్రెండ్ కాదు, పర్మనెంట్ విరోధం కాదు. అది జ్ఞాపకం పెట్టి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.